హాయ్ అండి అందరికీ. ఇప్పుడే మన ఊర్లో వాన పడైతే ఆగిపోయింది. అందుకే కోళ్ళు అనేటివి బయటికి తోలిన. వాన పడేటప్పుడు కొంచెం స్లైట్గా చినుకులు పడేటప్పుడు కోళ్ళు అనేటివి లోపల తోలుకుంటా. తర్వాత వాన అయిపోయిన తర్వాత కోళ్ళు అనేటివి బయటకు. ఎందుకంటే వర్షానికి కోళ్ళు తడిపడదు, తడిస్తే అవి మెత్తబడిపోతాయి. మొత్తం బొచ్చంతా తడిసిపోయేది, అవి ఒక పక్కన మూలన కూర్చుంటాయి, నీరసించిపోతాయి కోళ్ళు. అందుకే వానకు మాత్రం కోళ్ళని ఎట్టి పరిస్థితుల్లో తడవనివ్వకండి. ఇంకా పెద్దదైపోయి తడిస్తే అయితే మనం ఇంకా ఏం చేయలేం, కానీ మ్యాక్సిమం 99.99% కోళ్ళను మాత్రం వర్షానికి ఎట్టి పరిస్థితుల్లో తడవనివ్వకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా అలాగే అక్కడక్కడ గుంతలలో నీళ్ళు అయితే నిలబడినాయి చూడండి. వర్షాకాలం కోళ్ళకు ముఖ్యంగా జబ్బులు రావడానికి గల కారణం ఆ నీళ్ళే. వర్షానికి పడ్డ నీళ్లు అక్కడక్కడ గుంతలలో అవి మురిగిపోయి అయ్యే నీళ్లు కోళ్ళు వల్ల కోళ్ళకు లేనిపోయిన రోగాలన్నీ వస్తాయి. అదే గొంతు సమస్య అయితేనేమి, గురకలు, జలుబు ఇట్లాంటివన్నీ వచ్చి ఆ నీళ్ళ వల్లనే. అందుకే ఆ నీళ్లు లేకుండా చూసుకో అనొచ్చు, అంత పెద్ద ఏరియాలో నీళ్ళు ఎట్లా రేకోకుండా చేసుకోవాలరా అని. కాకపోతే మన వంతు ప్రయత్నం అయితే మనం చేయాలి. పెద్ద పెద్ద గుంతలు ఉంటే బూడి చేసుకోవాలా, లేదు చిన్న చిన్న గుంతలు అయితే అయ్యే ఎండిపోతాయి. ఒక గంటన్నర 2 గంటలకు కొన్ని బీర్చుకుపోతాయి, ఒక రోజు 2 రోజులకు కొన్ని అయితే పోతాయి. ఇంకా పెద్దగా వానబడి పెద్ద పెద్ద గుంతలలో నీళ్ళు నిలబడితే మనం కూడా ఏం చేయలేం లేనుకో. కాకపోతే గుంతలు మాత్రం బూడి చేసుకోవాలా. నువ్వు ఎంత మంచి నీళ్లు పెట్టినా, ఎంత మందు కలిపి నీళ్ళు పెట్టినా, ఇట్టాటి గుంతలు ఉంటే మాత్రం కోళ్ళ గుంతలలో నీళ్ళే, బురదల నీళ్ళే తాగుతాయి. మీరు గమనియండి. మీరు హైడ్రోఫ్లాక్స్ నీళ్ళు పెట్టినా, ఎండ్రోఫ్లాక్సిన్ పెట్టినా, లెగ్జిన్ పెట్టినా, విమరాలు పెట్టినా, ఒక మల్టీవిటమిన్ పెట్టినా, లివర్ టానిక్ పెట్టినా, ఏది పెట్టినా, బెస్ట్ మెడిసిన్ పెట్టినా, ఈ కోళ్ళు మాత్రం ఇలాంటి బురద నీళ్ళు మాత్రమే తాగుతాయి. అది మీకు కూడా తెలుసు. అందుకే ఇలాంటి గుంతలు మాత్రం ఉండకోకుండా చూసుకోవాలా. నాకు నా ఫామ్ చుట్టూ ఇదొక్క గుంతే ఉంది. దీన్ని కూడా నేను పూర్తి చేయాలనుకుంటున్నా. తొందరగా పూర్తి చేస్తా. ఇంకొక వాన పడేలోపు అయితే పూర్తి చేస్తా. వాన ఆగిపోయి ఆ గుంత ఎండిపోయిన తర్వాత అయితే గుంత అయితే బూట్ చేశానండి. ఇట్లా చేయాలి మీరు కూడా. పెద్ద పెద్ద గుంతలు ఎక్కడన్నా ఉండి ఎక్కువ నీళ్ళు స్టోర్ అవుతున్నాయి అనుకుంటే ఇట్లా గుంత అయితే బూట్ చేయండి. నేనైతే బూట్ చేసిన. వాన 2 రోజులలో 2 రోజులు ఆగిపోయింది, అందుకే ఎండిపోయింది మొత్తం. 2 రోజులు పడ్డది, 2 రోజులు ఆగిపోయింది, మొత్తం ఎండిపోయిన తర్వాత నేనైతే బూట్ చేసిన. మీరు కూడా అలాంటి గుంతలు ఉంటే బూట్ చేసుకోండి. ఆ నీళ్లు తాగడం వల్లనే మన కోళ్ళకు జలుబులు అయితేనేమి, దగ్గులు అయితేనేమి, గురక అయితేనేమి, ఇంకా సిఆర్డి సమస్యలు మొత్తం అలాంటి బురద నీళ్ళ వల్లనే వస్తాయి. మీరు ఎలాంటి మెడిసిన్ వాడినా, ఎలాంటి మెడిసిన్ నీళ్ళు పెట్టినా ఆ నీళ్ళే తాగితే తప్పించి ఇతరం నీళ్లు తాగవు. నువ్వు పెట్టిన మందు నీళ్ళు అయితే అస్సలకే తాగవు. కోళ్ళ లక్షణమే అది. ఎక్కడ బురద నీళ్ళు ఉంటాయా, ఎక్కడ మురికి నీళ్ళు ఉంటాయా, ఏ తాగదు మన చింత తప్పించి నువ్వు పెట్టిన మందు నీళ్ళు తాగాలని అయితే అనుకోవు. అందుకు మాత్రం ఎక్కడెక్కడ గుంతలు ఆ గుంతలన్నిటిని అయితే బూడి చేసుకోవాలా కంపల్సరిగా. పదే పదే చెప్తున్నాను అనుకోకండి. కోళ్ళను మనం బతికించుకోవాలనుకుంటే ఇలాంటి వర్షపు నీళ్లు, బురదల నీళ్లు తాగడం పూర్తిగా అవాయిడ్ చేసేయాలి. అప్పుడే మనం కోళ్ళని ఎక్కువ శాతంలో బతికించుకోగలం. అంటే అవి తాకపోయినా కూడా చచ్చిపోతుంటాయి అనుకో, అది వేరే విషయం. ఇది మాత్రం మ్యాండేటరీ. ఖచ్చితంగా గుంతలు అయితే బూడి చేసుకోవాలా. వర్షానికి కోళ్ళని తడవనివ్వకూడదు, వర్షపు నీళ్లు నిల్వ ఉన్నాయి అవి తాగకూడదు. ఈ రెండు మనం సఫిషియెంట్గా చేసుకుంటే కోడిని మాత్రం 100% బతికించుకోవచ్చు. అరే మిగతా రోగాల వల్ల చచ్చిపోతే కదరా అనొచ్చు. అవంటే కామన్ అండి, ఇంకా అది దానికి మనం ఏం చేయలేము. ఇది మాత్రం మ్యాండేటరీ. గుంతలన్నీ బూడి చేసుకోవాలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.